శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వబోయే ఖైరతాబాద్ గణేశుడి పనులు వేగం పుంజుకున్నాయి. గణేష్ చతుర్థికి ఇంకా నెల రోజుల పాటే సమయం ఉండడంతో ఈ పనులు అయితే వేగవంతమయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాన విగ్రహం పనులు 50% పూర్తయింది. పక్కన ప్రతిష్ఠించబోయే 4 ప్రధాన విగ్రహాల పనులు అయితే దాదాపుగా పూర్తయ్యాయనే చెప్పవచ్చు. విగ్రహ నమూనాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా గణపతిగా దర్శనం ఇవ్వనున్న ఈయన 69 అడుగుల మట్టి వినాయకుడిగా అయితే రూపుదిద్దుకొని ఉన్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు అయితే 2 నెలల క్రితమే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ప్రతి ఏటా కూడా 3 నెలల ముందు నుంచే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు అయితే ప్రారంభమవుతాయి. సో కర్ర పూజ నుంచి ప్రారంభమైన పనులు ఇప్పటికైతే చాలా వరకు ఒక 50% పనులు అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పవచ్చు. ప్రధాన విగ్రహం అయితే 50% పూర్తయింది. పక్కన ప్రతిష్ఠించే విగ్రహాలు కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పవచ్చు. సో ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో ఎక్కువగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ మట్టితో తయారు చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా పైన రేకులు వేసి అండ్ చుట్టూతో కూడా పరదాలు వేసి దీనైతే పనులు అయితే కొనసాగుతున్నాయి. సో ఎక్కడ కూడా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఎక్కడ కూడా పనులు ఆగకుండా అయితే కంటిన్యూ అయ్యే విధంగా అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వర్షానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వెల్డింగ్ పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఇంకొన్ని రోజుల్లో అయితే ఇంకా 25 డేస్లో అయితే పూర్తిగా విగ్రహం ఫైనల్ రూపం అయితే రాబోతున్నట్లయితే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. సో ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ గణేశుడి హైట్ అనేది ప్రధానంగా వస్తుంటుంది. అయితే ఈసారి 71 ఏళ్ల సందర్భంగా 69 అడుగుల మట్టి వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారని అయితే ఇక్కడ కమిటీ సభ్యులు చెప్పారు. సో దీనికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా పనులకు ఆటంకం కలగకుండా వర్షాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఈ పనులకు ఆటంకం కలగకుండా అయితే నిర్విరామంగా ఈ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. సుమారుగా 100 నుండి 150 మంది అయితే ఈ విగ్రహ తయారీ పనుల్లో అయితే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే కర్రలు పాతడం అన్ని పనులు పూర్తయ్యాయి. వెల్డింగ్ పనులు కూడా ఈ సపోర్టివ్గా ఇప్పుడు విగ్రహం ఏదైతే ఉందో 69 అడుగుల మట్టి విగ్రహానికి సపోర్టివ్గా వెనకాల ఈ వెల్డింగ్ పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా మరికొద్ది రోజుల్లో అయితే ఫైనల్గా ఈ తుది రూపం అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఆ విగ్రహ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు. ఈసారి దేశంలో జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ప్రపంచ శాంతిని కోరుతూ ఈసారి ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇవ్వనున్నాడు. సో ఈసారి ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేశుడి దగ్గర అయితే గజ్జలమ్మ దేవిని ప్రత్యేకంగా నిలబెడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడ ప్రతిష్ఠించక ముందు నుంచి ఇక్కడ గజ్జలమ్మ దేవి ఉండేది. సో ఖైరతాబాద్ గణేశుడిని ఇక్కడ పెట్టడానికి ఆ అమ్మవారిని వేరే సైడ్ పెట్టారని అయితే చెప్తుంటారు. సో ఈసారి అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కాలనే ఉద్దేశంతో గజ్జలమ్మ దేవి విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తున్నారు. అలాగనే ఈసారి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని అలాగే శ్రీ జగన్నాథ స్వామిని కూడా ప్రత్యేకంగా ప్రతిష్ఠించనున్నారు. అలాగే ఇటువైపున ఈ ఖైరతాబాద్ గణేశుడి కుడివైపున చూసుకుంటే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తున్నారని చెప్పవచ్చు. విశ్వశాంతి జరగాలనే ఉద్దేశంతో అయితే ప్రత్యేకంగా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు అయితే వెలియనున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇక్కడైతే పనులు అయితే శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా నెల రోజుల పాటే సమయం ఉండడంతో అయితే పనుల్లో వేగం పుంజుకుంటుంది. వర్షాల నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ విగ్రహ పనులు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికైతే 60-70% వర్క్ అయితే పూర్తి అయిందని చెప్పవచ్చు. సో మరికొద్ది రోజుల్లో అంటే చతుర్దశికి 3 రోజుల ముందే విగ్రహ రూపం వస్తుంది కాబట్టి సో తొందరలోనే విగ్రహ పనులు అయితే పూర్తవుతాయని అయితే ఇక్కడ కమిటీ సభ్యులు చెప్తున్నారు.